నమస్తే. వెల్కమ్ టు రాయల్ టీవీ రైట్. చాలామంది గడిచిన వారం 10 రోజుల నుంచి చూస్తే మనకు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక అంశం బాగా తెరపైకొస్తా ఉన్నది. అంశం ఏంది అనంటే మార్వాడి వర్సెస్ తెలంగాణ, గో బ్యాక్ మార్వాడి. ఇదంతా ఒక చిన్న ఇష్యూ వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారితీసినటువంటి అంశం. మనకు సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో ఒక చిన్న ఇన్సిడెంట్, కార్ పార్కింగ్ దగ్గర చిన్న ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ కాస్త ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను, ప్రజల్ని, కొన్ని వేల మంది మార్వాడీలను ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేస్తా ఉన్నది ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్. అయితే ముందుగా ఈ మార్వాడీల ఇష్యూ ఏంది? ఇదంతా ఏంది అనంటే, ఇదంతా సహజంగా జరిగేది. ఏదన్నా ఒక ఇష్యూ అయినప్పుడు సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఆ యొక్క అంశాన్ని పెద్ద ఎత్తున చేయడం, దానికి రాజకీయ పార్టీలు తోడు కావడం, ఆ అంశం ఇంకా పెద్దగా కావడం, ఇదంతా సహజంగా జరుగుతూనే ఉంటది. అసలు ఈ మార్వాడి అనే టాపిక్‌ని ఈరోజు మనం ఎందుకు చర్చిస్తున్నాం అనంటే, మార్వాడీలు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిర్రు? అసలు మార్వాడీలకు సంబంధించినటువంటి అంశం ఏంది? మార్వాడీలకు సంబంధించిన కథ ఏంది? అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అసలు మార్వాడీలు ఎక్కడి నుంచి వచ్చిర్రు? అసలు మార్వాడీలు రాష్ట్రాలకు ఎట్లొచ్చిర్రో మీకు తెలుసా? అసలు తెలంగాణ రాష్ట్రానికి మార్వాడీలు ఎప్పుడొచ్చిర్రు? ఎందుకొచ్చిర్రు? ఎట్లొచ్చిర్రు? అసలు మార్వాడీలు వ్యాపారాలు చేసుకోవడానికి గల రీజన్ ఏంది? మార్వాడీలు వ్యాపారం ఎందుకు చేయాలి? ఇవన్నీ చాలా వరకు చాలామంది ఆలోచిస్తారు. దానికి సరైనటువంటి రీజన్ ఎవరికీ తెలవదు. అసలు రీజన్ ఏంది అనంటే, మార్వాడీలు చాలామంది ఏమనుకుంటారంటే, మార్వాడీలు మహారాష్ట్ర నుంచి వచ్చిర్రు అనుకుంటారు. కానీ తెలియని వాళ్ళ గురించి చెప్తా ఉన్నాం. మార్వాడీలు రాజస్థాన్ నుంచి వచ్చారు. రాజస్థాన్ నుంచి మార్వాడి అనేటువంటి ప్రాంతం నుంచి వలసలుగా వచ్చిర్రు. వలసలుగా వచ్చి చాలా ప్రాంతాలలో సెటిల్ అయిపోయింది. మార్వాడీలకు సంబంధించినటువంటి అంశంలో అసలు మార్వాడీలు ఈ యొక్క వ్యాపారాలను ఎందుకు మొదలుపెట్టిర్రు? మార్వాడీలు అసలు వ్యాపారాలు చేయడానికి రీజన్ ఏంది? అసలు మార్వాడీలు వ్యాపారం ఎందుకు చేయాలి అనంటే, మార్వాడీలకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు మార్వాడీలకు సంబంధించి ఆడ మార్వాడి అంటే దీనికి ఒక అర్థం ఉన్నది. మారు అంటే ఎడారి, వాడి అంటే వాళ్ళు ఉండేటువంటి నివాసం. ఈ రెండింటిని జత చేయండి. ఎడారి నివాసం, ఎడారి ప్రాంతంలో వాళ్ళు నివాసం ఉండేటువంటి వాళ్ళు. నీళ్లకు ఆప్షన్ లేదు, వ్యవసాయానికి ఆప్షన్ లేదు. లేని ఎడల వీళ్ళు ఏం చేసిర్రు అనంటే, సిటీస్ అప్పట్లో అంటే 6వ శతాబ్దం నాటి నుంచి వీళ్ళది కంప్లీట్‌గా కూడా వ్యాపారాల బ్యాక్‌గ్రౌండ్ నుంచే ఉన్నారు. ఎందుకంటే ఎండ, నీళ్లు లేవు, ఎడారి ప్రాంతం. ఏం చేయాలి? బతుకు తెరువు కోసం, పొట్టకూటి కోసం కోటి విద్యలన్నాం. మరి ఆ పొట్టకూటి కోసం కోటి విద్యలన్నప్పుడు వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం వ్యాపారం. వ్యాపారానికి 6వ శతాబ్దం నుంచి, చరిత్రలో 6వ శతాబ్దం నుంచి వాళ్ళు వ్యాపారాలు మొదలుపెట్టారు. అయితే ఈ వ్యాపారాలు మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో వీళ్ళ వ్యాపారాలు అంచెలంచెలుగా పెరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓవరాల్‌గా ప్రతి గ్రామానికి వీళ్ళ వ్యాపారాలు అనేది విస్తరించినాయి. అయితే ఈ మార్వాడీలకు సంబంధించి ఏం జరిగింది అనంటే, 6వ శతాబ్దంలోనే వీళ్ళు వలసలుగా వచ్చి అప్పట్లో వారణాసి, ఢిల్లీ, లేదనుకుంటే కాశీ, ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రదేశాలకు వెళ్ళి చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టారు. రాజుల కాలంలో అంటే 6వ శతాబ్దంలో రాజుల కాలం. రాజుల కాలంలో వీళ్ళు రాజుల దగ్గర ఫైనాన్షియర్స్‌గా, కోశాధికారులుగా, లేకపోతే సలహాదారులుగా ఇట్లా చెలామణి అయ్యేటువంటి వాళ్ళు. రాజుల కాలం నుంచి కూడా వీళ్ళు చిన్న చిన్నగా వడ్డీ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు. ఇలా వడ్డీ వ్యాపారాలు చేసుకుంటూ సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత అది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి సంబంధించినటువంటి అంశంలో. ఆ తర్వాత చిన్న చిన్నగా వీళ్ళ వ్యాపారాలు ఎక్స్‌పాండ్ చేసుకుంటూ మొఘల్ సామ్రాజ్యంకి వచ్చేటప్పటికి అంటే 16వ శతాబ్దంలోకి వచ్చేటప్పటికి వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాలకు సెటిల్ అయిపోయారు. సిటీస్‌లల్లకి అంటే మెయిన్ సిటీస్‌కి సెటిల్ అయిపోయారు. అప్పటి నుంచి కూడా వీళ్ళు బంగారం వ్యాపారాలు, ఫైనాన్స్‌లు ఇవ్వడము ఇట్లాంటివన్నీ నడిపేటువంటి వాళ్ళు. ఆ తర్వాత 19వ శతాబ్దంలో అంటే తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం నవాబు పాలించేటువంటి సమయంలో వీళ్ళ యొక్క
రాక తెలంగాణకు వచ్చింది. అంటే 19వ శతాబ్దంలో మన తెలంగాణ రాష్ట్రానికి అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి వీళ్ళు రావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి విశాఖపట్నం, వైజాగ్, విశాఖపట్నము, హైదరాబాదు, లేదనుకుంటే విజయనగరము, విజయవాడ ఇట్లాంటి ప్రాంతాలకు వీళ్ళు వలసలుగా వచ్చేసారు. ఇక్కడ కూడా చిన్న చిన్నగా వడ్డీ వ్యాపారాలు చేసుకోవడం, బంగారం షాపులు నడుపుకోవడం. ఎందుకంటే వీళ్ళు మద్రాస్‌కి ఎక్కువ పోతా ఉంటారు కనుక అప్పట్లో మద్రాస్‌లో బంగారం అనేది బంగారానికి సంబంధించినటువంటి తయారీ అక్కడే ఉండేది. మద్రాసు, ముంబై ఇట్లాంటి ప్రాంతాలలో బంగారం ఎక్కువగా తయారు చేస్తారు. తక్కువ కాస్ట్‌లో వీళ్ళకు బంగారం వచ్చేది. ఈ బంగారాన్ని తీసుకురావడం, ఇక్కడ సేల్ చేయడం ఇట్లాంటి వీళ్ళు ఫస్ట్ అంతా కూడా హోల్‌సేల్‌లో ఉన్నారు. హోల్‌సేల్‌కొచ్చేసప్పటికి ఆ తర్వాత ఏమైంది, పెరుగుతున్నటువంటి వ్యాపారాలలో దినదినం అభివృద్ధి చెందుకుంటూ వచ్చిర్రు. ఇక పెరుగుతూ 19వ శతాబ్దంలో మన దగ్గరికి బ్రిటిష్ కాలంలో కూడా వీళ్ళ వ్యాపారాలు కొనసాగినాయి. దాని తర్వాత 19వ శతాబ్దంలో మన దగ్గరికి వచ్చిన తర్వాత 19వ శతాబ్దం నుంచి తెలంగాణలో కొనసాగుతుంది. తెలంగాణలో మొదటగా హోల్‌సేల్‌గా తయారీ స్టార్ట్ అయింది. వీళ్ళ హోల్‌సేల్ షాపులు స్టార్ట్ చేయడం, హోల్‌సేల్ షాపులు నడిపించుకోవడం ఇదంతా మొదలుపెట్టారు. 19వ శతాబ్దం నుంచి హోల్‌సేల్‌గా ఉన్నారు. హోల్‌సేలు, రీటైలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పెరుక్కుంటూ వచ్చినాయి. అయితే ఇక్కడ ఏమైతుంది, అసలు మన దగ్గర ఉన్నటువంటి వ్యాపారులకు, వీళ్ళకు ఎందుకు వర్కౌట్ అయితలేదు, వీళ్ళని ఎందుకు గో బ్యాక్ మార్వాడి అని చెప్పేసి నినాదాన్ని తీసుకొస్తున్నారు అనంటే, ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక కిరాణా షాప్ పోదాం. ఎగ్జాంపుల్ నా చేతిలో ఉన్న పెన్ ఉంది. ఇప్పుడు ఈ పెన్ను నేను బయట కొంటే ఎగ్జాంపుల్ రూ. 10 అనుకోండి. నేను ఏదైనా షాప్‌కి వెళ్ళి బుక్ స్టాల్ కానీ లేదంటే ఏదైనా కిరాణా షాప్‌కి వెళ్తే రూ. 10. ఇదే పెన్ను నేను మార్వాడి పెట్టినటువంటి షాప్‌కి వెళ్తే వాళ్ళ షాప్‌లో ఇది నాకు రూ. 8కే వస్తుంది. ఎందుకు అనంటే దీని డిఫరెంట్ ఏంటి అనంటే, మార్వాడి షాప్‌లో మ్యానుఫ్యాక్చరర్ వారే, రిటైలర్ వాళ్ళే, సేలర్ వాళ్ళే, హోల్‌సేల్ వాళ్ళే. కనుక వాళ్ళే గనక వాళ్ళకి తక్కువ ప్రైస్‌కి వస్తది. ఇది వాళ్ళకి తక్కువ ప్రైస్ రావడం వల్ల వాళ్ళకి ఇది మనకు తక్కువ రేటుకి ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్ వాళ్ళకు రూ. 7 పడితే మనకు రూ. 8కి అమ్ముతున్నారు. అదే మన దగ్గరికి వచ్చేటప్పటికి అంటే మనం బుక్ స్టాల్ గాని, షాపులు అనుకున్నాం కదా! వాళ్ళకి ఇది రూ. 9 పడుతుంది. రూ. 9 పడ్డప్పుడు నాకు ఇది రూ. 10కి అమ్ముతారు. అక్కడ వాళ్ళకేందంటే రూ. 1 ప్రాఫిట్. ఇక్కడ వీళ్ళకేంది అనంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఉండదు. అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రీసేలర్ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు హోల్‌సేలర్ ఉంటారు కనుక వాళ్ళు తక్కువకి అమ్ముతారు. దీనివల్ల మన దగ్గర ఉన్నటువంటి చిరు వ్యాపారులకు లాస్ అవుతా ఉంది. ఎందుకంటే అరే! దాడ రూపాయి తక్కువ వస్తాంది కదా! అని చెప్పేసి నేనేం చేస్తా పక్క షాప్‌కెళ్ళి కొనుక్కుంటా. దీనివల్ల మన వాళ్ళకి బిజినెస్ అవ్వట్లేదు. దీన్ని బేస్ చేసుకొని గో బ్యాక్ మార్వాడి అనేటువంటి నినాదాన్ని మొదలుపెట్టింది. కానీ ఇండియన్ యాక్ట్ ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఏ మనిషి అయినా భారతదేశంలో ఎక్కడనైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఎక్కడనైనా బతకొచ్చు. ఈ యాక్ట్ ఇండియన్ యాక్ట్‌లోనే ఉన్నది. దాని ప్రకారం ఎవరు ఎక్కడైనా బిజినెస్ చేసుకునేటువంటి అవకాశాలున్నాయి. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంది అనంటే, భారతదేశంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో 42% బిలియనర్స్ మార్వాడీలే ఉన్నారు. అత్యంత ధనవంతులలో 42% మార్వాడీలే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశ రాజకీయాలను ఒక రకంగా శాసించేది కూడా వీళ్ళోళ్ళే చాలామంది ఉన్నారు. అదాని, అంబానీ లాంటోళ్ళు ఉన్నారు కదా! ఇట్లాంటి వాళ్ళ చేతుల్లోనే ఈ యొక్క బిజినెస్‌లున్నాయి. ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఒక సిండికేట్‌గా మారి హోల్‌సేల్, రీటైల్ వ్యాపారాలలో దిగ్గజాలుగా వీళ్ళే ఉన్నారు. అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంది అనంటే, వాళ్ళు ఉండే ఇండ్లు అగ్గిపెట్టెలా చిన్నగుంటాయి. వాళ్ళు చేసేటువంటి వ్యాపారం షాపులు చూడండి అంగరంగ వైభవంగా చాలా అందంగా వాళ్ళ షాపులు కనబడతాయి. వాళ్ళ పెట్టుబడి వాళ్ళ షాపుల పైనే ఉంటుంది. వాళ్ళ సొంతం కోసం వాడరు. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం కాదు. వాళ్ళ వ్యాపారాలను పెంచుకోవడం కోసం వాడతారు. దీనివల్ల ఏమైతుంది అనంటే, మన వాళ్ళు ఇంటిని చూసుకోవాలి, షాపుని చూసుకోవాలి. షాపు చూడు మనోళ్ళది బిత్తిరి బిత్తిరి ఉంటది. అదే వాళ్ళది సూపర్ షాపులుంటాయి. మనోళ్ళ ఇల్లు చూడు అంగరంగ వైభవంగా ఉంటాయి. వాళ్ళ ఇల్లు చూడు అగ్గిపెట్టెల్లా ఉంటాయి. మన వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసినా, లేదనుకుంటే మన వాళ్ళు ఏదన్నా వ్యాపారం చేసినా, కొంచెం లాభాలు రాంగానే అటకెక్కుతారు. కానీ వాళ్ళు ఎంత లాభాలొచ్చినా అణిగిమణిగే ఉంటారు. మనం ఏదైనా పని చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా కూడా కొంత లేజినెస్ ఉంటది. చేద్దాం తీ, పోదాం తీ, చేద్దాం తీ, పోదాం తీ అనే ఆలోచనలు ఉంటది. ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో చేసేటప్పుడు కూడా 2 రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నా. తీరా మళ్ళీ ఈ రోజుకొచ్చింది ఈ కథంతా. అంటే లేజినెస్. అదే వాళ్ళు ఒక వ్యాపారం చేసినా
లేదంటే ఒక ఉద్యోగం చేసినా ఒక ఉద్యమంలాగా, ఒక యుద్ధంలాగా చేస్తూ కంప్లీట్ దానిపైనే ఫోకస్ చేస్తారు. పొద్దున చూడండి 8 గంటల నుంచి మొదలుపెడితే రాత్రి 11 గంటల దాకా వాళ్ళ షాపులు ఓపెన్‌గానే ఉంటాయి. ఆ షాపులలో ఎప్పటికి వాళ్ళే ఉంటారు. నిత్యం పూజలుంటాయి, పునస్కారాలుంటాయి, వ్యాపారం నడుపుతూనే ఉంటారు. మన దగ్గర అప్పుడు అమావాస్య పుణ్యానికి ఒకసారి పూజ చేస్తాం. లంచ్ టైమ్ అని 1 అవర్ బంద్ చేస్తాం. ఎవరన్నా వస్తే మళ్ళీ బంద్ చేస్తాం. పొద్దుగాల 7 గంటలకు, 8 గంటలకు తీస్తాం. 11, 12 గంటలకు తీస్తాం. లంచ్ టైమ్ అని 12 గంటలకు బంద్ చేసి మళ్ళీ 4 గంటలకు ఓపెన్ చేస్తాం. 4 గంటలకు తీసి 6 గంటలకు, 9 గంటలకు బంద్ చేస్తాం. ఇది మనం. కానీ వాళ్ళు హాలిడేస్ ఉన్నా కూడా వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఒక మిత్రుడు అన్నాడు, ఆ మార్వాడీలు వాళ్ళ కల్చర్ని ఇక్కడ రుద్దుతున్నారు అని. మార్వాడీలు కల్చర్ రుద్దట్లేదు. దాదాపు మార్వాడీలు చేసేటువంటి పూజలో మార్వాడీలలో 70% దాదాపు 80% కూడా హిందువులే ఉన్నారు. వాళ్ళు మన సంప్రదాయాలనే పాటిస్తూ ఉన్నారు. వాళ్ళు మన కల్చర్లోనే ఉంటా ఉన్నారు. మన సంప్రదాయ పూజలు వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే పూజలలో తేడాలు ఉంటాయి అంతే. పూజ ఎవరు చేసినా అదే దేవునికి చేస్తున్నారు. కృష్ణునికి చేస్తారు, గణపతికి చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ కొన్ని మన ప్రాంతీయ పండుగలు ఉన్నాయి. బతుకమ్మ, బోనాలు, ఇటువంటివన్నీ మన ప్రాంతీయ పండుగలు. ఇప్పుడు ఆంధ్రాలో బతుకమ్మ ఉండదు, బోనాలు ఉండవు. ఎందుకు? అది వాళ్ళ ప్రాంతీయ పండుగ కాదు. ఇక్కడ మన ప్రాంతీయ పండుగ. మన ప్రాంతీయ పండుగతో పాటుగా మనం గణపతి నవరాత్రి ఉత్సవాలు చేస్తాం, దుర్గాష్టమి చేస్తాం, కృష్ణాష్టమి చేస్తాం. ఇవన్నీ కూడా మనం కూడా పాటిస్తున్నాం కదా. దాండియా ఆడుతున్నారు అని చెప్పేసి చిరుతలు కోలాటాలు ఆడపోయేదా మనోళ్ళు? చిరుతలు కోలాటాలు మనం కూడా ఆడేది. దాన్నే వాళ్ళు దాండియాగా రూపొందించుకొని ఆడుతూ ఉన్నారు. తప్పేం లేదే. హోలీ అంటున్నారు. బావా బామ్మర్దులు చిన్నప్పుడు కూడా హోలీలు ఆడుకునేది. దాన్ని వాళ్ళు కొంత కలర్ఫుల్గా ఇక్కడ కలర్లను తీసుకొచ్చి ఆడుతున్నాం. దానికి దీనికి తేడా ఏం లేదు. వాళ్ళు మన సాంప్రదాయాలు పాటిస్తూనే ఉన్నారు. మన సాంప్రదాయ పూజలలో పాల్గొంటున్నారు. అన్నిట్లలో వాళ్ళు మనతో పాటుగా ఈక్వల్గా వస్తున్నారు. కానీ ఆచరించేటువంటి ఆనవాళ్ళు కొంత ఆచరణలు వేరుగున్నాయి. అంతకుమించి అయితే డిఫరెంట్ ఏం లేదు. దీనికి వాళ్ళ కల్చర్ని రుద్దుతున్నారు. వాళ్ళ వ్యాపారాలు పెరుగుతూ ఉన్నాయంటే వాళ్ళు ఒక ఉద్యమంలాగా, ఒక యుద్ధంలాగా చేస్తున్నారు కనుక వాళ్ళ వ్యాపారాలు పెరుగుతున్నాయి. ఒక ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు కనుక వాళ్ళ వ్యాపారాలు ఎదుగుతూ ఉన్నాయి. ఇంకా అద్భుతమైనటువంటి గుణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక వ్యక్తి బిజినెస్, వాళ్ళ మార్వాడీలలో ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అయిందంటే ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తూ మళ్ళీ వాళ్ళే సపోర్ట్గా వాళ్ళ దాంట్లో ఉద్యోగం ఇచ్చుకొని పెట్టుకుంటారు. మార్వాడి షాపులలో చూడండి, దాదాపు ఎవరు కూడా మన లోకల్ వాళ్ళు ఉండరు, మార్వాడి వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. అక్కడ వాచ్మెన్ నుంచి మొదలు పెడితే సేల్స్ మెన్ వరకు మార్వాడీలే ఉంటారు. ఎందుకు అనంటే వాళ్ళలో వాళ్ళకు ఉన్నటువంటి ఐకమత్యం, ఒక సిండికేట్ లాగా వాళ్ళంతా ముందుకెళ్ళి వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకుంటుంటారు. మన దగ్గర ఏంటంటే నేను ఎదుగుతామంటే నువ్వు ఎదిగితే నేను ఓర్వాలి. ఈ ఓర్వలేని గుణంతో మనం లాస్ అవుతున్నాం. దానికి ఎవరు చేసిన మిస్టేక్ కాదు కదా. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఒక సిండికేట్లా మారి ఉద్యమంలా ముందుకు వెళ్ళి వాళ్ళు వ్యాపారాలను పెంచుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా వాళ్ళ వ్యాపారాలే మనకు కనబడతాయి. వాళ్ళ వ్యాపారాలను మనం చూడొచ్చు. అట్లాంటి పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. ఇలా మనం ఏడున్నాం అనంటే వాళ్ళని ఎప్పుడెప్పుడు వెళ్ళగొట్టాలన్నా, వాళ్ళని ఎప్పుడెప్పుడు పంపించాలన్నా అన్నటువంటి ఆలోచనలో మనం ఉన్నాం. మరి అట్లంటే భారతదేశం నుంచి చాలామంది అమెరికా పోయిర్రు, ఆస్ట్రేలియా పోయిండు, ఇతర దేశాలకు పోయిర్రు. వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి దేశాలలో ఉన్న వాళ్ళు గో బ్యాక్ ఇండియన్స్ అంటే అప్పుడేంటి పరిస్థితి? ఈరోజు మన దగ్గర ఉండేటువంటి మన రాష్ట్రానికి వచ్చి బతుకుతున్న వాళ్ళనే మనం గో బ్యాక్ అంటున్నాం. రేపు పొద్దున మన దేశం నుంచి పోయిన వాళ్ళను అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు గో బ్యాక్ ఇండియన్స్ అంటే అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. నేను ఇక్కడ వీళ్ళని తప్పు పట్టట్లేదు, అక్కడ వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఏంది అనంటే వాళ్ళ యొక్క చరిత్ర ఇప్పుడుది కాదు, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి ఉన్నది. వాళ్ళకి చేసుకోవడానికి వేరే సోర్స్ లేదు. లేనప్పుడు వ్యాపారాలు మొదలుపెట్టి ఆ వ్యాపారాలను ఒక ఉద్యమంలాగా కొనసాగిస్తున్నారు కనుక అవన్నీ వర్కౌట్ అవుతున్నాయి వాళ్ళకు. మనం అట్లా చేయట్లేదు కనుక మనం ఫెయిల్ అవుతున్నాం. దాన్ని మనం బేస్ చేసుకొని గో బ్యాక్ మార్వాడీస్ అని చేయడం ఇదంతా కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు మన హిందువులే. వాళ్ళు మన దాంట్లో దాదాపు వాళ్ళల్లో కూడా దాదాపు 80% హిందువులే ఉన్నారు. వాళ్ళు మన హిందూ కల్చర్స్ని వాడుతూ ఉన్నారు. వాళ్ళు మన పండుగలు, మనం ఏదైతే పండుగలు చేసుకుంటామో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అన్నీ చేసుకుంటా ఉన్నారు. కాకపోతే ఒక బతుకమ్మ, లేదనుకుంటే మన తెలంగాణ కల్చర్లో ఉన్నటువంటి బోనాలు, ఇటువంటి కొన్ని చేయకపోవచ్చు. కానీ మిగతా అన్నీ కూడా యాజ్ యూజువల్గా వాడుతున్నాం. సో గో బ్యాక్ అనేది మనం మార్చుకోవాలి. వాళ్ళ వ్యాపారాలు ఎట్లా చేస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ నేర్చుకొని ఆ వ్యాపారాన్ని
వాళ్ళలా మనం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మనం కూడా సక్సెస్ అవుతాం. సో, ఇది జస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కొంత ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా తీయడం జరిగింది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి రాయల్ టీవీ తెలుగు.